రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై 1000 రోజులు దాటింది. రోజు రోజుకు ఉద్రిక్తతలు తగ్గాలి కానీ రెండు దేశాల మధ్య మాత్రం పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. 1000 రోజులు పూర్తయ్యే వేళ అమెరికా క్షిపణులతో రష్యాపై యుక్రెయిన్ దాడి చేయడం హాట్ టాపిక్ గా మారింది. రష్యా ఉక్రెయిన్ మధ్యలో నార్త్ కొరియా, ఇజ్రాయెల్, ఇరాన్, హమాస్, హెజ్బొల్లా పంతాలకు పోయి అంతమవుతున్నాయా? కోరి వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాయా? అమెరికా క్షిపణుల ప్రయోగం అగ్గి రాజేసిందా? మూడో ప్రపంచ యుద్ధానికి తెరతీస్తుందా? ఊహించని పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిందేనా? ట్రంప్ గెలిచారు. అటు రష్యా ఉక్రెయిన్, ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ముగుస్తుందనుకున్నారు. ఆ దిశగా అడుగులు పడతాయని భావించారు. ఉద్రిక్తతలు చల్లారుతాయని అంతా ఊహించారు. కానీ దిగిపోయే 2 నెలల ముందు బైడెన్ తీసుకున్న నిర్ణయం అగ్గిరాజేసింది. రష్యా ఉక్రెయిన్ రణం రాజుకునేలా చేసింది. అసలే ఉడుకుతున్న ఉక్రెయిన్ని బైడెన్ డెసిషన్ రెచ్చిపోయేలా చేసింది. శత్రుదేశం రష్యాపైకి అమెరికా తయారీ క్షిపణుల్ని ప్రయోగించింది. అసలే 1000 రోజులు కంప్లీట్ చేసుకున్న వార్ ఈ చర్యతో మరింత ఆందోళనకరంగా మారింది. అమెరికా తయారు చేసిన ATACMS అంటే ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ క్షిపణులను ఉక్రెయిన్ తొలిసారి తమ దేశంపై ప్రయోగించిందని రష్యా తెలిపింది. ఈ రకమైన 6 క్షిపణులను బ్రయాన్స్క్ రీజియన్పై ప్రయోగించిందని స్పష్టం చేసింది. తాము అందిస్తున్న దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై దాడికి వినియోగించుకునేందుకు ఉక్రెయిన్కు అనుమతిస్తున్నట్లు బైడెన్ ప్రకటించిన తర్వాతి రోజే ఈ అటాక్ జరగడం హైలైట్. దూసుకొచ్చిన క్షిపణుల్లో 5ంటిని కూల్చివేశామని, మరో దాన్ని నాశనం చేసినట్లు రష్యా తెలిపింది. క్షిపణి శకలాలు నేలకూలడంతో కొన్ని ప్రాంతాల్లో భారీగా మంటలు చెలరేగాయని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అంటోంది. ఉక్రెయిన్పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు రష్యా ఇటీవల ఉత్తర కొరియా సహాయం తీసుకుంది. కిమ్ సైన్యం రష్యాకు రావడంతోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘశ్రేణి క్షిపణులను మాస్కోపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు పర్మిషన్ ఇచ్చారు. అసలే ఉరుముతున్న ఉక్రెయిన్ అనుమతి వచ్చిన వెంటనే క్షిపణులతో రష్యాపై విరుచుకుపడింది. రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో ఉక్రెయిన్ ఏడాదికి పైగా కాలం నుంచే ATACMSలను ప్రయోగిస్తోంది. 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ క్షిపణులు ఛేదించగలవు. వాటిని మధ్యలో అడ్డుకోవడం కష్టం. ATACMS 375 పౌండ్ల బరువైన పేలుడు పదార్థాలను మోసుకుపోగలవు. 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తాయి. హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ ద్వారా ATACMSలను ప్రయోగించవచ్చు. HIMARSలను కూడా అమెరికా ఇప్పటికే ఉక్రెయిన్కు అందించింది. మొదటి తరం ATACMSలు 950 బాంబులను జారవిడవగలవు. రష్యా ఆయుధాగారాలు, చమురు క్షేత్రాలు, యుద్ధ సరఫరా కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పుడు కర్స్క్ ప్రాంతంతో పాటు రష్యా భూభాగంలోని సుదూర ప్రాంతాల్లోకి ఉక్రెయిన్ మిసైళ్లను ప్రయోగించగలదు. కర్స్క్ ప్రాంతంలో 1000 చదరపు కిలోమీటర్లపై ఉక్రెయిన్ బలగాలకు పట్టుంది. రష్యా ఈ ప్రాంతంలో ఎదురుదాడికి దిగే అవకాశం ఉందని ఉక్రెయిన్, అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ దాడికి ముందు రష్యా అణు సిద్ధాంతంలో మార్పులకు పుతిన్ ఆమోదం తెలిపారు. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న దేశం మద్దతున్న అణ్వాయుధరహిత దేశం నుంచి దాడి జరిగితే దాన్ని తమపై జరిగిన ఉమ్మడి దాడిగా పరిగణిస్తామని రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్ దాడులకు సరైన రీతిలో బదిలిస్తామని రష్యా రంకెలేస్తోంది. ఈ చర్య నాటో నేరుగా యుద్ధంలో పాల్గొనడమే అవుతుందని పశ్చిమ దేశాలను పుతిన్ గతంలోనే హెచ్చరించారు. ఉక్రెయిన్ సరిహద్దుల ఆవల ATACMS క్షిపణులతో దాడి చేయడానికి కొన్ని నెలలుగా ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ అనుమతి కోరుతున్నారు. అమెరికా ఆమోదం తెలిపిన తర్వాత మాట్లాడిన జెలెన్స్కీ కొన్ని బహిరంగంగా ప్రకటించరు, క్షిపణులే మాట్లాడతాయన్నారు. అన్నట్లుగా పెద్దన్న ఇచ్చిన మిసైల్స్ని రష్యాపై పడేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేలా చేశారు. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ మొదలుపెట్టి 1000 రోజులు పూర్తయిన వేళ కీలక పరిణామం జరిగింది. అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే కీలక దస్త్రంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో పేర్కొన్నారు. తాము అందించే దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు అమెరికా అనుమతించిన వేళ పుతిన్ నిర్ణయం కీలకంగా మారింది.